గురుభ్యో నమః. నా పేరు మహేష్ యోగా వైబ్స్ ఛానల్కి స్వాగతం. ఇది గోముఖాసనం అంటారు. తర్వాత కాళ్ళు చూశారు కదా, పొజిషన్ చూశారు కదా. పైన చేతులు కూడా వెనక పక్క ఏ రకంగా ఉండాలన్నది నేను మళ్ళా వెనక్కి చూపిస్తాను. చూశారు కదా, చేతులు అలాగా ఒక దాంట్లో ఒకటి లాక్ అయ్యి ఉండాలి. గోముఖాసనంలోకి వెళ్ళే విధానం చూపిస్తాను. కాళ్ళు ఇలాగా కాలు మీద కాలు వేసుకుని మడత పెట్టుకుంటూ ఇలా చేసుకుని, ఇది కొంచెం ముందుకు ఇలా జరిగి రెండు మోకాళ్ళు కనుక మీరు ఇలా లాక్ చేస్తే సాధన చేయగా మీకు ఇలాగ లాక్ అవుతాయి. తర్వాత ఏ కాలు పైన ఉందో ఆ చేయి పైకెత్తండి. రెండో చేతిని కూడా పైకెత్తి వెనక్కి మడుచుకోండి. ఇలాగ ఎడం చేతిని కుడి చేతితో ఆ వేళ్ళను లాక్ చేసి లాగి పట్టుకుని కొంచెం వెన్ను నిదానంగా ఉండేటట్టు కూర్చుని ఇలాగా మీ శ్వాసల్ని టాపీగా గాలి తీసుకుంటూ వదులుతూ ఇలా సాధన చేయండి. ఉండగలిగినంతసేపు ఉండండి. ఇందులో మీరు మొట్టమొదటిగానే నేర్చుకునే సమయంలో ఈ రకంగా రాలేదనుకోండి, ఏం కంగారు పడకండి. నిదానంగా ఒక కర్చీఫ్ కానీ ఏదైనా తీసుకోండి. ఈ చేతులు రెండు అందకపోతే కర్చీఫ్ని కానీ నాప్కిన్ కానీ ఇలా వెనక్కి వేసుకుని పైనుంచి కింద చేతితో దాన్ని లాగి పట్టుకుని దగ్గరికి లాక్కోండి. కొన్ని రోజులు చేయగా మీకు లాక్ అవుతాయి. తరువాత ఈ కాళ్ళు కూడా ఈ రకంగా ఉండలేదనుకోండి, ఇలాగ వచ్చి ఉంటాయి. పర్వాలేదు, నిదానంగా చేస్తూ ఉండండి. దీనికి ఇంకో సూక్ష్మ వ్యాయామం ఉంది, అది కూడా చేస్తే మీరు ఈ రకంగా మీరు రాగలుగుతారు. అది ఎలాగంటే చూపిస్తాను. ఇలా పెట్టుకుంటారు. రెండు మోకాళ్ళు కలిసి ఉంటాయి. ఈ అంచు మ్యాట్కి ఈ అంచు కాలు మ్యాట్ అంచు పెట్టుకుని ఇలా చేసి ఇలాగా ఈ రకంగా కొంచెం ఇలాగా నల్లగా ఇలా 4-5 రోజులు, ఒక వారం రోజులు చేసేటప్పటికి ఇలా కూర్చోగలుగుతారు. చూడండి, ఇప్పుడు మోకాళ్ళు కొంచెం ఇంతకుముందు మీద కొంచెం దగ్గరికే ఉన్నాయి, విడిపోలేదు. ఇలా సాధన చేసుకోండి. సాధన చేసుకుంటూ గోముఖాసనం కనుక చేసుకున్నారనుకోండి, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం వల్ల జబ్బులో భుజాలు లావుగా ఉండే వాళ్ళకి ఆ భాగాల్లో కొవ్వు కరిగి భుజాలు చాలా నాజుగ్గా అందంగా తయారవుతాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు 2 పూట్ల ఈ ఆసనం చేస్తే చాలా మంచి ఫలితం అవుతుంది. ఈ ఆసనం వల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే గోళ్ళ నొప్పులు, భుజం కీలు కదపటం వల్ల గోళ్ళలో జిగురు పెరిగి ఆ నొప్పులు పోవటానికి అవకాశం ఉంటుంది. చాలామందికి వచ్చే చేతి తిమ్మిర్లు, వేళ్ళు పట్టలేకపోవడం, చేతిలో నరాల నొప్పులు లాంటివి ఈ ఆసనంలో రక్త ప్రసరణలో వచ్చిన మార్పుల వలన తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఈ ఆసనంలో ఉన్నంతసేపు క్రింద ఉన్న చేతికి రక్త ప్రసరణ తగ్గి ఆసనంలోంచి బయటికి రాగానే ఒక్కసారి ఎక్కువ రక్త ప్రసరణ జరిగి తిమ్మిర్లు లాంటి బాధలు తగ్గటానికి అవకాశం ఉంది. ఆసనంలో పైనుండి క్రింద నుండి చేతులు బిగించి లాగటం వలన జబ్బలో భుజాలు కండరాలు పిండినట్టయి ఆ కండరాలు బిరుస్తనం పోయి మన రోజువారీ జీవనంలో చేతులు భుజాలు ఫ్రీగా కదపడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆసనాన్ని రోజు సాధన చేయటం వల్ల కాళ్ళలోని కీళ్ళు బిగును వదిలి వయసు పెరిగినప్పటికీ కీళ్ళవాతం, కీళ్ళు పట్టివేయటం లాంటివి రావు సుమా. ఈ ఆసనంలో మోకాళ్ళ దగ్గరికి చేర్చి కూర్చోవడం వలన చుంటి భాగంలో ఉండే కొవ్వు కరిగి ఆ భాగానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆసనం పోస్టేట్ వాపు తగ్గించడంలో పురుషులకు మంచి ఉపయోగకరని చెప్పవచ్చు. సందేహాలు ఏమైనా ఉంటే దిగువ ఇచ్చిన వాట్సాప్ నంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. మీ ఆరోగ్యం కోసం నేను చెప్పబోయే ఆసనాల గురించి కానీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః.